క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. ఈ దినము జీవవాక్కులో గొణుగుకోవడము, ఫిర్యాదు చేయడము మన స్వభావము కాదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిర్జులునైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. చాలామంది క్రైస్తవులు ప్రార్థన చేయడం కంటే దేవునికి ప్రతి దాని గురించి ఫిర్యాదు చేస్తూ ఉంటారు. వారి ప్రార్థనలు చాలా వరకు ఫిర్యాదులు లేదా గొణుగుడుతో నిండి ఉంటాయి. అటువంటి వారి కోసము మనం ఏమి చేసినా సంతృప్తి చెందరు. అటువంటి వ్యక్తులు మన చుట్టూ ఉంటారు. వారు ఎలాంటి వ్యక్తులంటే తమను తాము ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. గొణుగుడు తగ్గించుకోవడము క్రైస్తవుడికి సులభమే. దేవునికి వ్యతిరేకంగా గొణుగుడు ఆధ్యాత్మిక పాపము మరియు చాలా ప్రమాదకరమైనది. గొణుగుతున్న వారికి దేవుడు వ్యతిరేకంగా ఉంటాడు. గొణుగుడు అంటే ఫిర్యాదు. గొణుగుడు, విమర్శించడము, ఫిర్యాదు చేయడము క్రైస్తవులలో భాగము కాకూడదు. మీరు ఫిర్యాదు చేయడము కాకుండా ప్రార్థన ద్వారా ప్రతిదీ దేవునికి విజ్ఞాపన చేయాలి. మనము లోపల బయట శుభ్రంగా ఉంటాము. దేవుని పిల్లలు ఎలా ఉండాలో అలా మనలో మనము ఏ తప్పు లేకుండా ఉంటాము. కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ప్రపంచంలో మనము మన చుట్టూ ఉన్న చెడ్డవారితోనే జీవిస్తూ ఉంటాము. అయితే మనము వారి మధ్య దీపాలలా ఉండాలి. రాత్రి వేళ ఆకాశంలో ప్రకాశించే ప్రకాశవంతమైన నక్షత్రాలలా ఉండాలి. పాత నిబంధనలో గొణుగుతున్న ప్రజలు వాగ్దాన భూమిలోకి ప్రవేశించే అవకాశాన్ని కోల్పోయారు. దేవునితో గొనగడము చేయకూడదు. ఫిర్యాదు చేసే స్ఫూర్తిని కూడా కలిగి ఉండకండి. ఎందుకంటే మీరు విజయం సాధించలేరు. ఇశ్రాయేలీయులు దేవునికి మరియు మోషేకు వ్యతిరేకంగా గొణుగుతున్నప్పుడు దేవుడు ప్రత్యేకించి వారి పట్ల అసంతృప్తి చెందాడు. మీరు దేవునిలో సమస్యలను కనుగొనడము మరియు ఆయన శక్తిని ప్రశ్నించడం ప్రారంభించిన క్షణంలోనే నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు స్వంతంగా ఉన్నారు. మీరు ఎవరిపైనైనా ఫిర్యాదు చేస్తే మీరు ఆ వ్యక్తిని ఇష్టపడరని అర్థము. ఆ వ్యక్తి చేసేది ఏదైనా మీకు నచ్చవు. నా ప్రియమిత్రులారా, మనము ఎవరి వలె కాదు. మనము క్రైస్తవులము. మనము విశ్వసించడము మరియు పాటించడము మన స్వభావము. ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందుండు మా తండ్రి, నా మార్గదర్శివి మరియు దిశానిర్దేశం చేసి నా ఆత్మలో నీ వాక్యం యొక్క వెలుగు ఉంచినందుకు ధన్యవాదాలు. నేను నా జీవితం గురించి ఫిర్యాదు చేయడానికి నిరాకరిస్తున్నాను. నేను సువార్త కోసం జీవించాలని నిశ్చయించుకున్నాను మరియు యేసు శక్తివంతమైన నామములో నా చుట్టూ ఉన్నవారికి నేను వెలుగునిస్తాను. ఆమెన్.